సినిమాకి, సీరియల్స్‌కి, ఆటలకి, వీటిలకి అన్నిటికీ మనం ఖర్చు చేస్తూనే ఉన్నాం. సమయం అంతా దానికి వృధా అయిపోతుంది అనవసరంగా దేనికి. ఈ సమయం అంతా వెళ్ళిపోతున్నప్పుడు ఈ సమయాన్ని గురించి కూడా దేవుడు మనల్ని లెక్కడతాడు. నీ సమయాన్ని ఎంత ఇచ్చావు దేవునికి? నువ్వు దేవునికి నీ సమయాన్ని ఎంత ఇచ్చావు కదండి. దేవునికి 24 గంటల్లో దేవునికి నువ్వు ఎలా ఇవ్వాలి? దశంభాగం అనుకుంటున్నాం కదా మనం. కనీసం దశంభాగమని ఇచ్చామా దేవునికి? అంటే సమయంలో దశంభాగం దేవునికి ఇవ్వగలిగామా? వాక్యం చదివే విషయంలో కానీ దేవుడు మాట్లాడు ఎలా మాట్లాడు చెప్పండి. ఇప్పుడు ఎక్కల బుక్ ఇక్కడ పెట్టుకొని ఎక్కల రావడం ఎలా అవుతుంది? తీసి చదివితే 2 4 2 2 జార్ అంటే వస్తుంది, 3 3 జార్ అంటే వస్తుంది. ఎక్కల బుక్ తెరిచి చదివితే ఎక్కలు వస్తాయి. వాక్యాన్ని తెరిచి చదివితే మనకు వాక్యం అర్థమవుద్ది, దేవుని మనసు ఏమిటో మనకు అర్థమవుద్ది, దేవుని చిత్తం ఏంటో అర్థమవుద్ది. వాక్యాన్ని చదవకపోతే దేవుని చిత్తం ఏనాటికి కూడా మనకు అర్థం కాదు. కానీ ఈ మార్తా మరియల దగ్గర మరి ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాదాల దగ్గర కూర్చోవడమే ఈ లోకంలో అన్నిటికంటే ఉత్తమమైంది. మన సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడమే. మీకు చెప్పాను కదా, గత వారం చెప్పాను కదా, ఇది హెచ్ఎంటి. ఏవా చెప్పండి? హెచ్ఎంటి అంటే హిందుస్థాన్ మిషన్ టూల్స్. ఆ హెచ్ఎంటిని 3 పదాలు. హెచ్ అంటే హార్ట్, ఎం అంటే మనీ, టీ అంటే టైం. 1 హృదయాన్ని సమర్పించాలి, 2 చెప్పండి ధనాన్ని సమర్పించాలి, 3వది సమయాన్ని సమర్పించాలి.